హలో నిమిషేశ్వరరావు సాదిక్ కేసులో ఒక పెద్ద ట్విస్ట్ నెలకొంది. అతను చెప్తున్నటువంటి వర్షన్కి సౌజన్య సూసైడ్ లెటర్కి పొంతన లేకుండా ఉంది. ఆయన చెప్తున్నటువంటి వర్షన్ని రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు పోలీసులు. దాని ప్రకారం పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన కారణంగానే సౌజన్య రివర్స్ అయ్యింది అనేది సాదిక్ చెప్తున్నటువంటి వర్షన్. వాళ్ళిద్దరి మధ్య సాహచర్యం ఉంది, ఇద్దరు కలిసి ఉన్నారు, సహజీవనం చేస్తూ ఉన్నారు. భర్త ఉండగానే సౌజన్య సాదిక్ తోటి కలిసి జీవిస్తూ ఉంది. అయితే ఈ మధ్యకాలంలో సాదిక్కి ఒక పెళ్లి సంబంధం వచ్చింది. ఆ విషయం తెలుసుకున్నటువంటి సౌజన్య గొడవ పట్టడం ప్రారంభించింది. అందుకే మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది సాదిక్ పోలీసుల విచారణలో చెప్పినటువంటి అంశంగా రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. అయితే మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం 7 రోజుల పాటు సాదిక్ని కస్టడీకి ఇవ్వాలని చెప్పి పిటిషన్ వేశారు పోలీసులు. కస్టడీకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మరింత లోతుగా విచారణ చేస్తే అనేక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది ఈ మూకుమ్మడి సూసైడ్ కేసులో. దానికి కారణం ఏంటంటే మతం మారమని చెప్పి ప్రెజర్ చేస్తున్నారు, సౌజన్య మీద హింస పెట్టారు, రోజు హింస పెట్టాడు సాదిక్ అనేటువంటిది వినిపిస్తుంది. ఆ సూసైడ్ నోట్లో కూడా అదే రాశారు. ఆ హింస భరాయించలేకనే మూకుమ్మడిగా చనిపోదామని చెప్పి అనుకున్నాము, చనిపోయామని చెప్పి కూడా సూసైడ్లో లెటర్లో రాశారు. విజయసాయి రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు. విజయసాయి రెడ్డి గారు సౌజన్య కుమారుడు రియాన్స్ కార్తిక్ రెడ్డిని పరామర్శించారు. 10 ఏళ్ల బాలుడు. అతను గోదావరి నదిలో నుంచి బయటపడ్డాడు. వాళ్ళతో పాటు సూసైడ్ చేయడానికి ఆ అబ్బాయిని కూడా తీసుకెళ్లి అందరు కలిసి దూకారు. మూకుమ్మడిగా కుటుంబం మొత్తం, నూకరాజు కుటుంబం. కానీ కార్తిక్ రెడ్డికి ఈత వచ్చు కాబట్టి బతికి బయటకు వచ్చాడు. ఇప్పుడు అతన్ని పోలీసులు విచారిస్తూ ఉన్నారు. అతను చెప్పినటువంటి వాంగ్మూలం ఏంటంటే తన తల్లిని ప్రతిరోజు హింసించేవాడు సాదిక్, కొట్టేవాడు అని చెప్పి కూడా చెప్పాడు కార్తిక్ రెడ్డి. తనకి ప్రాణభయం ఉందని కూడా చెప్పాడు. సాదిక్ తనకి ఇష్టమైనటువంటి వాళ్ళకి రైఫిల్ షూటింగ్ బాగా వచ్చని చెప్పి ఎంకరేజ్ చేసేవాళ్ళు, తనకి ఇష్టం లేనటువంటి వాళ్ళనేమో హింస పెట్టేవాళ్ళు అనేటువంటి విషయాన్ని కూడా కార్తిక్ రెడ్డి చెప్పారు. అసలు ఆ రైఫిల్ అకాడమీ, ప్రో రైఫిల్ అకాడమీకి సంబంధించినటువంటి వాతావరణం ఎలా ఉంటుంది, ఏ విధంగా సాదిక్ ఖాన్ వ్యవహరిస్తాడు, సాదిక్ ఖాన్కి సౌజన్య ఎలా పరిచయం అయింది, ఇవన్నీ కార్తిక్ రెడ్డి ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం పోలీసులు చేశారు. అట్ ద సేమ్ టైం సూసైడ్ నోటు ఇవన్నీ ఉన్నాయి. ఇంకొక వైపు కార్తిక్ రెడ్డి వాళ్ళ నాన్న తండ్రి భాస్కర్ రెడ్డి, ఆయన కూడా ఒక కంప్లైంట్ ఇచ్చాడు. జగదీష్ రెడ్డిని, అంటే సౌజన్య భర్తని చంపినటువంటి వ్యవహారంలో సౌజన్య పాత్ర కూడా ఉందని చెప్పి భాస్కర్ రెడ్డి పోలీసులకి కంప్లైంట్ చేస్తూ ఉన్నాడు, పోలీసులకి సమాచారం అందిస్తూ ఉన్నాడు. అంటే సాదిక్ ఖాన్ అండ్ సౌజన్య ఇద్దరు సాహచర్యం చేశారు. ఆ సాహచర్యం ఎంతవరకు వెళ్ళిందని అంటే వాళ్ళిద్దరు కలిసి జీవించాలి అనేటువంటి పరిస్థితికి వెళ్ళింది. అయితే జగదీష్ రెడ్డిని చంపినటువంటి విషయాన్ని కూడా ఈ కార్తిక్ రెడ్డి తన వాంగ్మూలంలో చెప్పడం జరిగింది పోలీసులకి. మసాజ్ సెంటర్లో ఉంటే థెరపీ, అక్కడ ఫిజియోథెరపీ చేయించుకుంటుంటే ఫిజియోథెరపీ చేయించుకుంటున్న సందర్భంగా ఈ సైనైడ్ని ఇచ్చారు. ఆ సైనైడ్ని ప్రోటీన్ షేక్లో కలిపిచ్చారు అని చెప్పి కార్తిక్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చాడు. అందుకే ఆ తాగి చనిపోయాడు జగదీష్ రెడ్డి అనేటువంటి విషయాన్ని కూడా కార్తిక్ రెడ్డి చెప్పాడు. అంటే మొత్తం అసలు ఏం జరిగింది అనేది 10 ఏళ్ల బాలుడి దగ్గర నుంచి రాబట్టేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తూ ఉన్నారు. దీంట్లో అనేకమైనటువంటి కోణాలు ఉన్నాయి. పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈగా నూకరాజు ఉన్నారు. ఎంతో కొంత ఆర్థికంగా స్థితిమంతులు. సౌజన్యకి బాగానే ఇచ్చారు, ఆర్థికంగా ఆవిడ కూడా స్థితిమంతురాలే. కాకపోతే ఆవిడని ఎక్కడికి కూడా బయటికి పంపించడం ఇలా లేకుండా ఒక మధ్యతరగతి ఫ్యామిలీలో ఉండేటువంటి మహిళని పెంచినట్టే పెంచారు.
అయితే జగదీష్ రెడ్డికి సౌజన్యకి మధ్య దాదాపు 10 సంవత్సరాలు గ్యాప్ ఉంది. వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉన్నటువంటి విషయాన్ని సాదిక్ ఖాన్ తెలుసుకున్నాడు. ఆ లైఫ్లోకి ఎంటర్ అయ్యాడు, సౌజన్యని అట్రాక్ట్ చేశాడు, సౌజన్య కూడా అట్రాక్ట్ అయింది. ఇద్దరు కలిసి లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నటువంటి క్రమంలో పెళ్లి అనేటువంటిది వచ్చింది. సాదిక్ ఖాన్ పెళ్లి వ్యవహారం, అక్కడి నుంచి గొడవ పడుతూ వచ్చారనేది ఒక వర్షన్. రెండో వర్షన్ ఏంటి, అసలు సౌజన్యని కావాలని ట్రాప్లకు దింపాడు, ఆవిడ్ని ముస్లిం మతంలోకి మార్చి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అనేది కూడా ఇంకోటి వినిపిస్తుంది. ఆ కోణంలో ఈ మొత్తం ఆస్తులు, సౌజన్య దగ్గర సంబంధించినటువంటి ఆస్తులు కానీ, లేదా సౌజన్య తండ్రి నూకరాజు దగ్గర ఉన్నటువంటి ఆస్తులను కానీ మొత్తం లాక్కునేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో జగదీష్ రెడ్డికి అలాగే సాదిక్ ఖాన్కి కూడా గొడవలు అయ్యాయి. ఇలా ఇంకొక వర్షను వినిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారం బయటికి రావాలంటే ఒకవైపు సూసైడ్ నోట్లు, ఇంకోవైపు కార్తిక్ రెడ్డి వాంగ్మూలం, మరోవైపు సాదిక్ ఖాన్ని కస్టడీ తీసుకుని మరోసారి విచారిస్తే కనుక పూర్తి వ్యవహారం దీంట్లో బయటికి రాదు. ఇప్పటివరకు ఏంటంటే సాదిక్ ఖాన్ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం సాదిక్ ఖాన్ని ఇంట్రాగేషన్ చేస్తే ఆ సందర్భంగా ఆయన చెప్పినటువంటి అంశాన్ని రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. ఆ రిమాండ్ రిపోర్ట్లో ఉన్న దాని ప్రకారం అతనికి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది. ఆ పెళ్లిని ఇష్టం లేనటువంటి సౌజన్య ఈ మొత్తం గొడవకి కారణం అనేటువంటిది ఆయన చెప్తున్నాడు. దీంతో ఒక పెద్ద ట్విస్ట్ ఇప్పుడు ఈ కేసులో నెలకొంది. అసలు దీంట్లో నిజాలేంటి, దాంట్లో లవ్ జిహాద్ ఉందా, మత మార్పిడి ఉందా, ఆస్తులకు కోణం ఉందా, లేదంటే ఓన్లీ సాహచర్య కోణం ఉందా, లేదంటే నిజంగానే సాదిక్ ఖాన్ చెప్పినట్టు పెళ్లి కారణంగానే గొడవలు వచ్చినాయి అనేది పోలీసులు తేల్చాలి ఉంది. ఇప్పుడు పోలీసులు రిమాండ్ నుంచి పోలీస్ కస్టడీకి ఇవ్వడానికి అడుగుతున్నారు పోలీసులు. సో పోలీస్ కస్టడీకి ఇస్తే మరిన్ని వివరాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. పెళ్లి చుట్టూ తిరుగుతుందా ఈ వ్యవహారం, పెళ్లి కారణంగానే ఈ గొడవలు వచ్చినాయి అనే దాని మీద మీరు కూడా కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.